హలో మచ్చా అందరికీ. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంది వీడియోలో. డిఫరెంట్ వేరియేషన్లు మంచి సెట్లు అయితే ఈ వీడియోలు ఉన్నాయి. చలో ఇక డైరెక్ట్ వీడియోలో పోదాం. చలో ఇక మనం బర్గ్మ్యాన్ని తీసుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం జిమ్కి. ఆల్రెడీ నాకు చాలా లేట్ అయిపోయింది జిమ్కి, సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. చలో మనం జిమ్కి అయితే రీచ్ అయిపోయినాం. జిమ్లో ఇలా జర క్రౌడ్ ఎక్కువనే ఉంది. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వార్మప్. మన లోవర్ బ్యాక్ అని చెప్పేసి వీడియోస్ బి మొత్తం లోవర్ యాంగిల్లోనే అయితే తీసినాం. చలో ఫటాఫట్ వార్మప్ అయితే చేసేసుకుందాం. ఈరోజు వర్కౌట్లో అయితే మనకు చాలా డిస్టర్బెన్స్ అయితే అయింది. ముందు మీకే అర్థమైపోతుంది ఆ డిస్టర్బెన్స్ ఏంది అనేది. ఆల్రెడీ లేట్ అయిపోయిందని చెప్పేసి మనం ఫాస్ట్గా అయితే వార్మప్ కంప్లీట్ చేసుకున్నాం. చలో మంచిగా హ్యాండ్స్ని మంచిగా ఫ్లెక్స్ చేసుకోండి, షోల్డర్స్ని ఆర్మ్స్ని మొత్తం ఫ్రీ చేసుకోండి, స్ట్రెచ్చింగ్ చేసుకోండి. నేనైతే కొంచెం 5 minutes లోపలనే మొత్తం అనేది కంప్లీట్ చేసేసిన, ఇంక్లూడింగ్ పుల్అప్స్ వీళ్ళని కంప్లీట్ అయిపోయినాయి. చూసిరుగా మొత్తం అందరు మిడిల్ని అయితే వస్తారు. మనకి క్లమ్జీగా ఉంది వాళ్ళు మొత్తం. ఎవరు వర్కౌట్ని అయితే డిస్టర్బ్ చేయకుండా మన వర్కౌట్ని అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసేసుకుందాం. చలో ఎల్బోస్ని జాయింట్స్ని అన్నిటిని ఫ్లెక్స్ చేసేయండి. అప్పుడు మీ బాడీ అనేది ఫ్రీ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం సండే మొత్తం రెస్ట్లో ఉన్నాం కాబట్టి బాడీ బి రెస్ట్ మూడ్లోనే ఉంటుంది. ఇక నెక్స్ట్ సీదా మనం పుల్అప్స్ మెషిన్ మీదకి అయితే వచ్చేసినాం. పుల్అప్స్ కొడితే సింపుల్గా మన బ్యాక్ మజిల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో మన వర్కౌట్ బి సింపుల్ అవుతుంది. ఇది మనం స్టార్టింగ్ వార్మప్స్ ఎట్లా కొట్టాలి, మన వర్కౌట్ ఫినిష్ అయినాక బి పుల్అప్స్ అనేది ఒక 2 సెట్లు కొడితే బుర్రపాడు పంప్ అనేది అయితే వస్తుంది బ్యాక్ మజిల్లో. మనకి యాంగిల్ మంచిగా రాలేదని మా షోబాయ్ అయితే మళ్ళీ ఫ్రంట్ యాంగిల్ నుంచి అయితే వీడియో తీసిండు పుల్అప్స్ కొట్టేది, చూసుకోండి. సో మన లోవర్ బ్యాక్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి అండర్ హ్యాండ్ బార్బల్ రోయింగ్ అనమాట. ఈ వర్కౌట్ చాలా సింపుల్ మచ్చా. ఒక బార్బల్ రాడ్ తీసుకొని నీకు ఎంత వెయిట్ అయితే అంత వెయిట్ వేసుకొని ఒక 3 sets స్లోగా కొట్టు. ఈ వర్కౌట్ కొట్టేటప్పుడు మాత్రం పక్కా బెల్ట్ వేసుకో, లేకపోతే నీ నడుములు మొత్తం విరిగిపోతాయి. నడుముల మీద చాలా వెయిట్ పడుతుంది. మంచిగా కొట్టకపోతే సూచి కొట్టు, మంచిగా కొట్టు. చలో సీదిగా మనం సెకండ్ వేరియేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. అదే మన టీ బార్ రోయింగ్. ఈ వేరియేషన్ కొట్టేటప్పుడు బి బెల్ట్ యూజ్ చేయి మచ్చా. నువ్వు మెషిన్ మీద కొట్టే టీ బార్ రోయింగ్కి ఈ టీ బార్ రోయింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. మెషిన్ మీద కొట్టేది మన అప్పర్ బ్యాక్ మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది, ఇట్లా కొడితే మన లోవర్ బ్యాక్ మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది. ఇది కొట్టేటప్పుడు నువ్వు బెల్ట్ వేసుకో, లేకపోతే నీ నడుములు ఇరిగి వస్తావు. మంచి కోసమే చెప్తున్నా, బెల్ట్ వేసుకొని కొట్టు. చలోగా మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి సీటెడ్ కేబుల్ విత్ వీ హ్యాండిల్. ఇదైతే మనకు జిమ్లో ప్రత్యేకంగా ఒక సెపరేట్ మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ మీద అయినా కొట్టవచ్చు, ఇట్లా ఈ మెషిన్ల మీదనైనా కొట్టవచ్చు. ఆ మెషిన్ మా జిమ్లో అంత ఎఫెక్ట్ ఉంటుంది మన లోవర్ మజిల్ మీద, అందుకని ఇట్లా అడ్జస్టబుల్ బెంచ్ మీద కొడుతుంది వర్కౌట్ అయితే. ఏం లేదు మచ్చా, వీ హ్యాండిల్ తీసుకొని ఆ కింద కేబుల్కి వేసుకొని నీకు ఎంత వెయిట్ అయితే అంత వెయిట్ వేసుకొని స్లో అండ్ స్టడీగా వర్కౌట్ అయితే చెయ్యి. మంచి ఎఫెక్ట్ పడుతుంది. స్క్వీజ్ చేయి మగర్, నువ్వు వెనక గుంజేటప్పుడు ఒక సెకండ్ అనేది స్క్వీజ్ చేసినావు అనుకో మంచి ఎఫెక్ట్ పడుతుంది నీ లోవర్ మజిల్ మీద. చలో మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి వైడ్ రివర్స్ పుల్ డౌన్. ఏం లేదు, మన ల్యాడ్స్ మిషన్ ఉంటుంది కదా, అదే ల్యాడ్స్ మిషన్ మీద వైడ్గా పట్టుకొని రివర్స్ కొట్టాలి. ఇది మాత్రం స్లోగా కొట్టండి. సేమ్ ఒక సెకండ్ అనేది స్క్వీజ్ చేయండి కిందకి గుంజినప్పుడు. అప్పుడు మీ లోవర్ బ్యాక్ మీద అయితే ఒక మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది లోవర్ మజిల్ మీద. మీ లోవర్ మజిల్ మంచి థిక్నెస్ రావాలంటే ఈ వర్కౌట్ పక్కా ఇంక్లూడ్ చేయండి విత్ హెవీ వెయిట్. చలేగా మన వర్కౌట్ సెషన్లో లాస్ట్ అండ్ ఫైనల్ వేరియేషన్ వచ్చేసి స్ట్రేట్ ఆర్మ్ పుల్ డౌన్. కానీ ఇది నేను కొంచెం ఇంక్లైన్ బెంచ్ తీసుకొని నేను రివర్స్ తిరిగి అయితే కొడుతున్నా ఈ వర్కౌట్. ఇట్లా ఎందుకు కొడుతున్నా అంటే మనకు స్ట్రెచ్ అనేది మంచిగా దొరుకుతుంది, ప్లస్ మన లోవర్ బ్యాక్లో మంచి థిక్నెస్ అనేది వస్తుంది. వేరియేషన్ చాలా సింపుల్ మచ్చా. ఒక ఇంక్లైన్ బెంచ్ తీసుకొని సేమ్ నేను ఎట్లయితే వేసినానో అట్లా వేసి కేబుల్ని అయితే రివర్స్ పుల్ డౌన్ చేయండి. కానీ ఇది 3 sets హెవీ కొట్టండి. అట్లీస్ట్ 20 reps రావాలి ప్రతి సెట్లో. 20 reps వస్తేనే మన లోవర్ బ్యాక్ మీద అయితే ఇంపాక్ట్ అనేది మంచిగా క్రియేట్ అవుతుంది. చలో ఇక మన ఫినిషింగ్ సెట్ వచ్చేసి పుల్అప్స్. చెప్పినా నేను స్టార్టింగ్ వార్మప్లో బి పుల్అప్స్ కొడతా, యాజ్ వెల్ యాజ్ వర్కౌట్ ఎండింగ్లో బి పుల్అప్స్ అయితే కొడతా. ఎందుకంటే థిక్నెస్ కోసం. వర్కౌట్ అయిపోయిన తర్వాత బి మనం పుల్అప్స్ కొడితే మన బ్యాక్ మజిల్లో మంచి థిక్నెస్ అనేది వస్తుంది. మెయిన్గా లోవర్ బ్యాక్ మజిల్లో అయితే మంచి థిక్నెస్ అనేది ఏర్పడుతుంది. ఆఫ్టర్ మన లోవర్ బ్యాక్ వర్కౌట్ తర్వాత అయితే మనం చిన్నపాటి ఫోజింగ్ అయితే ఇచ్చేసినాం. చూసిరుగా టీషర్ట్ మీద ఎట్లా పంపు కనిపిస్తుందో. లాస్ట్ దాకా వెయిట్ చేయండి, మంచి క్లిప్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. మన హెవీ బ్యాక్ వర్కౌట్ తర్వాత మనం బైసెప్ని అయితే ట్రైన్ చేసినాం. సో మన బైసెప్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ కేబుల్ కర్ల్స్. ఈ వేరియేషన్లో ప్రతి సెట్లో మనకు అట్లీస్ట్ 20 to 25 reps వచ్చేటట్లు చూడండి. అప్పుడే మన పీక్ మీద మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి సూపర్ సెట్ అనమాట ఇది. సో ఫస్ట్ మనం ఒక 2 steps బ్యాక్వర్డ్ తీసుకొని ఎల్బోస్ అనేవి స్ట్రేట్ పెట్టి సేమ్ నేను ఎట్లా కొడుతున్నానో అట్లా మొత్తం 4 head వరకు అయితే కొట్టండి. ఇది
ఇలా 12 రావాలి ఫస్ట్ దాంట్లో. సో సెకండ్ వచ్చేసి ఒక స్టెప్ ఫ్రంట్ వచ్చేసి సేమ్ మనం నార్మల్గా బైసప్ మెషిన్ కల్స్ ఎట్లా కొడతామో అట్లనే కొట్టండి. ఇందులో మనకు 12 రావాలి. ఫస్ట్ దాంట్లో 12 రావాలి, సెకండ్ దాంట్లో 12 రావాలి. లాస్ట్ ఇంకొక స్టెప్ ముంగడ తీసుకొని డ్రాగ్ కల్స్ కొట్టాలి. ఇది కొట్టేటప్పుడే మన బైసప్ అనేది 8th కాడికి బ్లాస్ట్ అయిపోతుంది. సో ఇందులో 12 వచ్చేటట్లు చూడండి. ఈ సెట్ తర్వాత అయితే మనం చిన్నపాటి ఫోజింగ్ అయితే ఇచ్చేసినాం. చూసిరు కదా ఎట్లా వచ్చిందో పంపు. కానీ ఒక్క సెట్లోనే ఇట్లుంటుంది. మరి ఇట్లాంటి బుర్రపాడు వేరియేషన్లు అయితే కావాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం ఇట్లాంటి డిఫరెంట్ వేరియేషన్లు అయితే మనం ఈ వీడియోలలో చూపించేస్తాం. చూస్తురుగా ఎంత మంచి పంప్ అనేది వస్తుందో. మీకు 2-3 రోజుల దాకా అయితే ఏడికోది పంపు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇక మన బైసప్ వర్కౌట్లో లాస్ట్ అండ్ ఫైనల్ వేరియేషన్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ హ్యామర్ కల్స్. ఇదైతే మనం స్లో అండ్ స్టడీగా అయితే కొట్టాలి. ప్రతి సెట్లో మనకు అట్లీస్ట్ 20 to 25 రెప్స్ అనేవి వచ్చినాయి అనుకో బుర్రపాడు పంప్ అనేది అయితే వస్తుంది. సుసురుగా ఎంత మంచి పంప్ వచ్చిందో మన బైసప్లో. సో ఇట్లాంటి డిఫరెంట్ వేరియేషన్లు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది, మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. సో ఫటాఫట్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, కొత్తగా చూస్తుర్రో ఈ వీడియోని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. డిఫరెంట్ వీడియోస్ అయితే పెడతాను నేను. చలో మన వర్కౌట్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మనం ఫోజింగ్ అయితే ఇచ్చి పడేసినాం. చూస్తురు కదా పంప్ ఎట్లా కనిపిస్తుందో బైసప్లలో, లోవర్ బ్యాక్లో. సో అందుకే చెప్తున్నా, కొత్త వాళ్ళు ఎవరు ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి డిఫరెంట్ వేరియేషన్లు అయితే మీ ముందుకు తీసుకొని వస్తా. సో లేట్ ఏం చేయకండి, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తారు కదా బుర్రపాడు పంప్ అయితే వచ్చేసింది మన బైసప్లా, ల్యాట్స్లా. అర్థమవుతుందిగా మీకు ఎట్లాంటి వర్కౌట్లు ఉన్నాయి మన ఛానల్లో. సో ఇమీడియట్గా మిగిలిన వీడియోలు అయితే చెక్అవుట్ చేసుకోండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత అయితే మన బాడీని ఛార్జ్ చేస్తున్నాం. ఉసురుగా మన బ్రెయిన్ ఎట్లుందో. షేకర్లో బాల్ మర్చిపోయినా అని చెప్పేసి మన క్రియేటిన్ చెంచా అయితే వేసి పడేసిన అందులో. మామూలుగా ఉండదు మనతో, బుర్రపాడు టెక్నిక్స్ ఉంటాయి. చలో మంచిగా షేక్ చేసుకొని మన వే ప్రోటీన్ అయితే మన బాడీలోకి అయితే కన్జ్యూమ్ చేస్తున్నాం ఈరోజు. సూసురుగా మనం వర్కౌట్ అయిపోయిన తర్వాత ఏడుకొచ్చినామో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. మైండ్ ఫ్రెషనర్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. సీదా ఒక ఫుల్ చాయ్ తీసుకొని దానిలో 1/2 వేసుకొని సైలెంట్గా తాగి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. చలో మరి ఉంటా బాయిగా.